Sandeep, Shashank, Suvarna, వైసీపీ వచ్చేసి ఎలక్షన్ డిపార్ట్మెంట్ లో ఏకైక మహిళ సువర్ణ. And has inspired so many girls, women, ఎంతో మందికి సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది ఏం చేయాలనుకుంటున్నటువంటి డైరెక్టర్ రాహుల్. సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ, సూపర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ వర్క్. కొంచెం రెస్ట్, కొంచెం సేపు ముందు presence and Gina Arts banner అలాగే బీరజీ వర్సిటీ నిర్వహించినటువంటి చిత్రం కేశవ్ మహాద్ గారి మ్యూజిక్ డైరెక్షన్ తో స్పెషల్ రెస్పాన్సెస్ కూడా పంపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాను. Taking off from there when we started going and looking at the people in theatre. So I would like to thank all the media people, social media promoters and our beyond Ramshi sir. So thank you sir, thank you so much. And Rahul sir, నాకు విక్రమ్ ఇచ్చినందుకు thank you so much. ఇది ఎన్నిసార్లు చెప్పాను మీకు నాకు తెలియదు. And you know how much I love you. I respect you. And after seeing the film, that respect went somewhere else. So thank you so much. And మీరు నాతో ఒక సినిమా చేస్తానని మాట్లాడారు. So you shouldn't forget that. Yes, I'm coming there. And Dhiraj sir and Vidya ma'am. Cinema mundu, yes, we all stood together in a theater film. But cinema release అయిన తర్వాత మనం ఎక్కడెక్కడ వెళ్ళాం థియేటర్ విజిట్ కి, అక్కడ అన్ని మనతో ధీరజ్ సార్ మనతో తీసుకొని మనల్ని మోటివేట్ చేసుకొని ఈ థియేటర్కి వెళ్దామా, ఆ థియేటర్కి వెళ్దామా, అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా అంటే విద్యానగరం ఆఫీస్లో కూర్చొని ప్రోమో కట్ చేసుకుని ఈ ప్రోమో మంచిగా ఉంటుంది, ఇది బయటకు వస్తే బాగుంటుందని. అంటే ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత అంత ప్యాషనెట్గా ఉన్న ప్రొడ్యూసర్స్ నేను చాలా తక్కువ మంది చూశాను.
So thank you, ma'am. Thank you for creating this film and doing this film. And Alvaro sir, thank you for the opportunity. Thank you for the check. I'm waiting for the next film with you. And Rashmika. So thank you for being so wonderful co-artist. నేను సెట్లో మీతో వచ్చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు నన్ను ఒక స్టార్తో వచ్చేస్తుందని అనిపించలేదు నాకు. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో స్వీట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ Puma. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ Puma because you have been a voice to so many girls out there. They are learning from you. They are looking up to you. They are inspired from you and they want to be you. Like very, very proud of you. And I never said this. All this what is happening outside and how you took all of that and stood here and you didn't say anything. You just kept forward, kept moving forward and answered with your work. I really, really love that. Your work is answering every questions, everything you have done. I'm very, very proud of you. I'm very inspired from you. Thank you so much. Coming from the same place, so very, very proud. And friends on the road. So thank you guys. You guys were such a lovely co-artists in the set. Telugu akkada edaina dialogue velte nanu vachi ini kaadu ila cheppali and they very good teachers. So thank you man. Thank you so much. And విక్రమ్ చేస్తున్నప్పుడు అంటే ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు ఐ ఫెల్ట్ షుడ్ ఐ డూ దిస్ అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది. రాహుల్ చంద్రలో అడిగాను నేను, సార్ నాకేమో ఇలా అనిపిస్తుంది అంటే ఐ కుడ్ సీ వాట్ ఈస్ కమింగ్ యాజ్ అన్ యాక్టర్. ఎలా చూస్తారు నన్ను, ఐ కుడ్ సీ దట్. బట్ ఎప్పుడో నా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు అనిపించింది నాకు, ఎస్ సినిమా ఆర్ మేడ్ టు ఎంటర్టైన్, బట్ సినిమా ఒక ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం నా డ్యూటీ. బట్ ఇలాంటి సినిమాలు చేయడం నా రెస్పాన్సిబిలిటీ అనిపించింది. సో అండ్ నేను థియేటర్ విజిట్కి వెళ్తున్నప్పుడు చూశాను, అమ్మాయికి సినిమా కనెక్ట్ అవుతారని నాకు తెలుసు. బట్ అబ్బాయిని ఇంకా కనెక్ట్ అవుతారని నేను థియేటర్కి వెళ్ళిన తర్వాతనే చూశాను. ఆ ఇంటర్వెల్లో క్లాస్ లాస్ట్ క్లైమాక్స్ లో అయితే అంటే మనం బయట కూర్చొని నేను రియల్ సార్, వంశీ సార్, రాజు అని మాట్లాడుకుంటాం. మనం ఏంటి మా సినిమా తీసామా ఏంటి అన్నలాగా నాకు ఐ కెన్ హియర్ ద షౌటింగ్ అట్ థియేటర్స్. సో థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ద ఆడియన్స్, సో ఐ టోల్డ్ యూ దట్ స్టోరీగా నన్ను చాలా ప్రేమించారు. బట్ విక్రమ్గా ఐ థింక్ ఐఎమ్ ద మోస్ట్ హేటెడ్ క్యారెక్టర్ ఫర్ in 2025. But you hated as Vikram, you hated me as Vikram, but I think you have shown lot of love to Dikshin and I'm receiving lot of messages from you guys. So I'm very, very happy and I promise you that I work hard and come up with different characters and entertain you all. So thank you so much everyone. This love means a lot. Thank you. director government Andhra Wisdom and my wisdom to be even informed by because she was something that was fantastic experience and also that was part of my life. అలాగే మీ పాప గురించి మీరు మాట్లాడడం was happy that is not a real difference. Yes. Sorry, thank you so much. This will be the meeting. Sorry. Thank you so much. Actually, we celebrated my daughter's first birthday like a couple of days back, and the entire team gate launched the event, which is it's an amazing gift for her and me as well. Thank you so much, and thank you so much for making it even more memorable as a film is. Thank you. Thank you so much. And also, sorry, I shadow వాళ్ళకి చెప్పదు. Just wanted to say thank you to Green Flag, Mr. Rahul, our Green Forest, but I'm not at all surprised. Cinema ఇలా వచ్చింది అని నాకు అసలు సర్ప్రైజ్ లేదు. మన ఆలోచనలు ఇలా ఉంటాయి, సో అది జస్ట్ స్క్రీన్ మీదకి తీసుకురావాలి అంతే. సో I'm not at all surprised and I'm so proud to be a part of it. And I should take this opportunity to talk about my girlfriend, Rashmika, my actual girlfriend. And ఈ అమ్మాయి
సక్సెస్ అంటే మీరు ఏదైతే చూస్తున్నారు బయట నిజంగానే భీమా దేవి. షీఈ్ యాక్చువల్ భీమా దేవి బికాస్ ఐ హావ్ సీన్ personally how much she has endured and things that the public would not have seen outside. I have seen everything that she's gone through, and to be standing here, it is so relevant for her to be doing this movie Girlfriend, and nobody could have played Bhima because you didn't play Bhima, you are Bhima. So I am so proud that I got to be a part of it, and I got to be not only your friend but also a technician on this, and to see you reach this place, I can't even tell you enough how proud I am of you. The best part is when you feel that you are part of this film. I think that is the greatest time that I have when you feel part of this film, the way you will get asked to open. And maybe that's part of the film and there is a quality that we have, and we will travel a lot with this time that we have. And I love you so much. Thanks for making me part of this film. As the actress who has done Girlfriend film after this film, I am very sure you have made these heights which you will again. I have already told you I started loving you after watching this film, and I am very much for your best on this film. Thank you, thank you, everyone. You have been the absolute best of this film. Shani, Karan, I'm really proud of the there are a lot of places in our social media how the school has been before. All of you, Prashant has been this film. If all the credit is going for the school, Prashant is the man. We deserve the credit, Prashant, because we have done a fabulous job in this film. If I am taking credit for this film, I think it's not fair. You deserve this credit, and if I am deserving credit for the songs also, I think we should have credit for that because we have done absolute respectable way as to how we have designed the score, and that is thanks to you and you. సపోర్ట్ చేయడానికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీద నేను ఆగ్గానే అప్పుడు టీజర్కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇవాళ నేను ఆగ్గానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేనేమో ఈ సినిమా తెచ్చుకుంటానన్నా. మీరు సపోర్ట్ చేయడం, మీరు నా కోసం నిలబడడం, మానవాన్ని ఏం ప్రతి వస్తూ చాలా పెద్ద అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అక్క. రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ పర్లేదు కదా రాబోయే యాక్చువల్గా సినిమా చాలా రోజులు ముందు చేశాను. ముందు చూసాను సినిమా.
అంటే నాకు చాలా మాట్లాడాను సినిమా గురించి. ఎప్పుడో ఒకసారి అర్జున్ రెడ్డి కాంట్రవర్సీ వచ్చినప్పుడు విజయ్ గారు కొంతవారు టీవీ ఇంటర్వ్యూలో మాట చెప్పారన్నమాట. నెక్స్ట్ ఏం సినిమా తీస్తారు, ఇలాంటివి తీస్తారా అంటే సటైరికల్గా ఒక మంచోడు ఇంకా మంచోడై ఇంకా పెద్ద మంచోడై ఫైనల్గా ఒక నిర్మాణ ఉంటాడు అని ఒక కథని గుర్తుందో తెలియదు, చాలా బాబు. సో ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి హీరోయిన్తో, మంచి ప్రొడ్యూసర్స్తో మంచి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలాగే సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి నేను సినిమా చూసిన రోజు రాత్రి 2:30 అయింది. ఆ రోజు మీకు మెసేజ్ పెట్టచ్చో మీడియా చూసేసి పెట్టచ్చో లేదా అని ఒక కన్ఫ్యూజన్ లో పెట్టలేదు. యాక్చువల్లీ ఈ సినిమా ఎంత హామ్ చేసిందంటే నేను రాహుల్కి ఈ సినిమా అసలు నిజంగా నేను ఈ సినిమా గురించి మాట్లాడే అర్హత ఉందా లేదా అన్న ఒక వేరే మాటలు కరెక్ట్గా కూడా చెప్పలేకపోతున్నాను. రాహుల్ గారు నేను బేటీ తీసిన తర్వాత దాని చుట్టూ వస్తున్న కాంట్రవర్సీతో నేను ఒక 5-6 రోజులు ఎంజాయ్ చేయలేకపోయింది సినిమా. ఎప్పుడో లోపల పీకుతుంది, వైష్ణవి పెడుతున్నారు, నేను పరిస్థితి సేమ్ తప్పు చేయలేదు, నిజంగా తన సైడ్ ఆలోచించి రాసుకున్నాను. అప్పటి వరకు నేను ఇంటర్వ్యూకి వెళ్ళకూడదు అంటున్నాను. ఇంటర్వ్యూకి వెళ్ళి నా సైడ్ నా ఆన్సర్ నేను చెప్తున్నాను. ఆయన కూడా పెట్టారు. ఆ టైంలో నాకు రాహుల్ గారు ఫోన్ చేసి ఇంటికి పిలిచి 2 hours నేను కూర్చోబెట్టి నువ్వు మంచి సినిమా తీసావు కానీ నువ్వు చేసిన తప్పులు ఏంటంటే అవి అని చెప్పి నాకు ఒక 2 hours తన పర్స్పెక్టివ్ చెప్పిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది. ఓకే, టోటాలిటీగా చూసినప్పుడు ఇన్ని మిస్టేక్స్ చేశాను నేను. కానీ ఒక డైరెక్టర్ని నేను పడుతున్న మొదలు లోపలంతా పెయిన్ రాహుల్ గారితో మాట్లాడిన తర్వాత నాకు అట్లా పోయి ఒక్క రోజు నుంచి నేను సినిమాని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. నాకు ఏదైతే తను చెప్పి చాలా న్యాయంగా అనిపించిందో, నేను తప్పులు చేశాను బేబీలో అనిపించిందో అవన్నీ బేబీ హిందీ స్క్రిప్ట్స్ లో కరెక్ట్ చేసుకున్నాను. ఐ థింక్ ఐ మేక్ యూ ప్రౌడ్. కానీ నా హీరోయిన్ పెట్టుకుంటే నేను వచ్చి డిఫెండ్ చేస్తున్నాను. మీ హీరోయిన్ పెట్టుకుంటే నాకు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు. నాకు అర్థం కాదు, అందరూ హెల్ప్ అంటున్నారు. అలాగే నేను వచ్చేటప్పుడు కూడా ఎప్పుడు ధీరజ్ రాహుల్ గారు మీకు చెప్పాలన్నాడు. ఐ థింక్ థ్యాంక్స్ కాదు చెప్పాల్సిన, సారీ అనుకుంటా. ఎందుకంటే మీరేమో ఉండాలి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అందరూ, ఇండస్ట్రీ, ప్రొడ్యూసర్లు, యాక్టర్లు, అంతే. నేను వచ్చేటప్పుడు నేను మీకు ఇచ్చిన సలహాలు ఏవైతే ఉన్నాయో ఒక 10 నిమిషాలు 12 నిమిషాలు సినిమా చూసి ఇచ్చిన అంత చెత్త. ఇప్పుడు చూసిన తర్వాత నాకు వెళ్ళిన తర్వాత అర్థమైంది నేను ఆడియన్స్ ని ఎంత గ్రాంటెడ్ గా, అంటే వాళ్ళ ఇంటెలెక్చువల్ లెవెల్ ని చాలా తక్కువ అంచనా వేసి మీకు సలహాలు ఇచ్చింది. వాళ్ళందరూ ఎప్పుడో చాలా చాలా ఎత్తుగా ఉంది సినిమా చూశారు, అందుకే ఈ సినిమాకి ఇంత మర్యాద. నాకు చూస్తుంటే నా ఎక్స్పీరియన్స్ అంతా పాడు చేశారు. నేను థియేటర్లో ఈ సినిమా చూడలేకపోయాను. ఇప్పుడు వీడియోస్ చూస్తుంటే నేను ఎందుకు ఈ సినిమా ముందే చూసేసాను, జనాలతో ఎందుకు చూడలేదు, ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు మిస్ అయ్యాను అని చాలా బాధ అనిపిస్తుంది. రేపే వెళ్ళి సినిమా చూడాలి. అంత థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్, బికాస్ లైక్ అరవింద్ గారికి, విద్యా గారికి, మా ధీరజ్కి ఒక మనం చూడని సినిమాలు కాదు, అరవింద్ గారు చూడని సినిమాలు కాదు, ఒక మర్యాద పూర్వకమైన ఒక సినిమా మా హోమ్గా అనిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్.
అర్థం టైం లేదు మేక్ ఇట్ షార్ట్ అనేది అందరూ చాలా ప్రభావం వచ్చారు బట్ ఆల్రెడీ 10 అయిపోతుంది అందరి తరఫున ఈ యూనిట్ తరఫున అందరి తరఫున కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ భాయ్ గీతాస్ అంటే మీ సొంత సంస్థ కింద చూసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ మీరు విజయదేవరకొండ బయట అయితే మాకు మాత్రం బంగారు కొండవి థ్యాంక్ యూ సో మచ్ గీతాస్ బంగారు కొండ విజయదేవరకొండ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లక్ష్మీ గారు అంటే మీరు క్లైమాక్స్ లో అట్లా మెట్ల మీద పరిగెడుతుంటే చాలా మంది అబ్బాయిల గుండెల్లో రైలు పరిగెట్టుంటుంటాయి అండ్ అంటే అంత డీప్గా తీసుకెళ్లారు సినిమాని అండ్ మీరు ఏదైతే లాస్ట్ లో ఆ గిటార్ ఎత్తారో ఆ గిటార్ ఎత్తింది ఇక్కడ ఉన్న చాలా మంది అమ్మాయిల మనసు అది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ బ్యూటిఫుల్ మీరు అంత బాగా సినిమాని తీసుకుని అంత బాగా ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గీటార్స్ కి ఇంత మంచి సినిమా ఇచ్చారు అండ్ ప్రతి సినిమా హిట్ వెనకాల ఆ యూనిట్ లో ఎవరిదో ఒకరిది గట్టి నమ్మకం ఉంటుంది అంటే అందరూ ప్రొడ్యూసర్స్ కానీ దాంట్లో ఉన్న హీరోస్ కానీ యాక్టర్స్ కానీ అందరికి 100% అయితే ఎవరో ఒకటి మాత్రం 200% ఉంటుంది ఈ సినిమాకి 200% అవుతుంటే మా రాహుల్ రవీంద్రది రాహుల్ అంటే మీరు ఏది నమ్మారో అది థియేటర్ లో వెళ్తుంటే నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే ఎందుకంటే దట్ ఈస్ సినిమా అనేది ఒక నమ్మకం సినిమా అనేది ఎప్పుడు కూడా ఒక విజన్ నుంచి ఒక దీని నుంచి డ్రైవ్ అవుతూ ఉంటుంది ఈ సినిమా అయితే 100% నీ విజన్ నీ డ్రైవ్ అండ్ దాన్ని నిజంగా అంత బాగా ఫాలో అయిన ప్రొడ్యూసర్స్ కానీ అందరూ కానీ అంటే అందరూ నేను నమ్మేది వాట్ ఎవర్ యువర్ సేయింగ్ అది నమ్మేది నాకు ప్రూవ్ అయింది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అండ్ మీ హానెస్టీ థియేటర్లో అలా మాట్లాడింది ఈ రోజు అదే ఈ రిజల్ట్స్ అంతా కూడా ఇక్కడ ఏంటంటే మన చాలా మంది ఇక్కడ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు మీ బాయ్ ఫ్రెండ్ మంచోరా గారా చెక్ చేయడానికి ఒకటే లేదండి జస్ట్ గర్ల్ ఫ్రెండ్ సినిమాకి వెళ్దామని అడగండి వాడేం భయపడకుండా తీసుకెళ్తే అది చాలా మంచి బాయ్ ఫ్రెండ్ ఏదైనా కథ భయపడుతున్నాడు అంటే మాత్రం కొంచెం ఆలోచించుకోండి 10 అవుతుంది చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు చాలా మంది ఫోన్లలో ఈ రోజు టాపిక్ దీక్షిత్ క్యారెక్టర్ గురించి అయి ఉంటుంది నువ్వు అలాగే కదా ఆ సినిమా చూసావు అలాగే డీలర్ చేస్తున్నావు అని చెప్పి దీక్షిత్ గారు మీరు బయటకు వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్త ఎందుకంటే మన సీరియల్ బాంబు చాలా మంది ఉంటారు వాళ్ళ సినిమాల్లోకి వెళ్ళిపోతారు సీరియల్లోకి వెళ్ళిపోతారు గమ్మ ఎయిర్పోర్ట్స్ లో మాత్రం తిరిగేటప్పుడు చాలా జాగ్రత్త అంత బాగా యాక్ట్ చేశారు మీరు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ట్రైలర్ లో ఏదైతే చెప్పాను అదైతే మాత్రం ప్రూవ్ అయింది క్లైమాక్స్ తర్వాత వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు చాలా మంది అమ్మాయిలు అయితే మాత్రం చాలా మారిపోయి వస్తున్నారు నేను నా వైఫ్ తో సినిమాకి వెళ్ళాను ఒకటే చెక్ చేసుకున్నాను క్లైమాక్స్ తర్వాత తన రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పి భుజమే చేసి తీసుకెళ్ళింది అంటే నేను చాలా మంచి పడుతున్నది అండ్ అలాగే చెప్పి అబ్బాయిలందరూ కూడా జాగ్రత్త అందరూ నాతో మంచి వాళ్ళు ఉండరు మీరు వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త హెల్మెట్లు కొనుక్కెళ్ళని చాలా మంది అయితే హెల్మెట్ తలకి పెట్టుకునేది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టైం ఇంకా నెక్స్ట్ వీకెండ్ ఉంది పొందొచ్చు అండ్ మాట్లాడడం ఉంది కానీ నాకు తెలిసి చాలా టైం అయింది అని చెప్పి ఓవర్ టు ద ఎస్కే ఇక్కడ ఓ చూడండి రెండు అందులో జాన్ నైట్ ఏం చేస్తున్నావు తెలుసుగా అది ఓకే టైం అంటే మన టైం ముందే తీసుకోవాలి ఎందుకంటే మన టైం వచ్చినప్పుడు ఎవరినో టైం అడగకూడదు థ్యాంక్ యూ రాహుల్ గారితో స్టార్ట్ చేస్తాం ఎందుకంటే కరెక్ట్ ప్రొడ్యూసర్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంది ఎందుకంటే నా డైరెక్ట్ ఒక 2-3 ఏళ్ళు కష్టపడి సినిమా తీశాడు కాబట్టి నా వెనకాల మారుతి సాయిరాజేశ్వరం ఉన్నారు కాబట్టి నేను కరెక్ట్ అని అనుకుంటున్నాను కానీ దే ఆర్ ద రియల్ ప్రైజ్ ఆయన ఎంజాయింగ్ యువర్ హార్డ్ వర్క్ రామ్ రవీంద్ర గారు ఈ సినిమాని చాలా 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 నమ్మారు ఎందుకంటే ఆయన చాలా కాన్ఫిడెంట్ ఉండేవాళ్ళు ఒక
ఉమెన్ పల్స్ అలాగా చేయి పట్టుకోకుండా తెలుసు ఆయనకి. అందుకే ఆయన థియేటర్కి వెళ్తుంటే అసలు ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి ఇదేంటి వేరే లెవెల్లో ఉంది. సో రాహుల్ ఫస్ట్ సక్సెస్ ఎవరైనా ఎంజాయ్ చేయాలి అంటే ఇక్కడ అందరూ అన్నీ చూశారు, బట్ ది సక్సెస్ గోస్ టు యూ. ఎందుకంటే మీరు కష్టం తెలుసు. ఒక 3 ఏళ్ళ నుంచి రష్మి గారు కొన్ని సినిమాలు చేశారు, దీక్షిత్ గారు కొన్ని సినిమాలు చేశారు, హేషం గారు కొన్ని సినిమాలు చేశారు, విజయ్ గారు కొన్ని సినిమాలు చేశారు, ధీరజ్ కొన్ని. బట్ ఒక 2-3 ఏళ్ళ నుంచి ఈ స్క్రిప్ట్ నమ్మి బలంగా నమ్మి ఈ స్క్రిప్ట్ థియేటర్లో ఎప్పుడు రిలీజ్ అయినా ఈ రెస్పాన్స్ వస్తుందని ఆయనతో చాలా కాన్వర్సేషన్ లో చాలా నమ్మకం. ఎందుకంటే ఎప్పుడైనా ఇంట్లో ఒక తండ్రి బాగుంటే ఆ కుటుంబం చాలా బాగుంటది, ఒక డైరెక్టర్ బలంగా ఉంటే ఆ సినిమా చాలా బాగుంటది. ఎందుకంటే ఆయనకి ఎన్ని ఎదురైనా ఎన్ని ఛాలెంజెస్ ఎదురైనా ఈ సినిమా మాత్రం ఇప్పుడు ఈ థియేటర్లో ఈ రెస్పాన్సిబిలిటీ అన్నీ ఉన్నాయి కదా, ఆయన ముందే ఊహించాడు. సో దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు డిజైర్ రాహుల్ గారు. ఎందుకంటే ది సక్సెస్ ఈ డిజైర్ అమ్మాయిలు చాలా మంది, ఎందుకంటే సినిమా అంటానే మాస్ యూత్ ఓపెనింగ్ ఈ నామ్స్ అన్ని బ్రేక్ చేసి అమ్మాయిల సినిమాకి వస్తారు, అమ్మాయిల సినిమాకి వచ్చి మైక్ ముందు మాట్లాడతారు అనే ప్రూవ్ చేసిన డైరెక్టర్ రాహుల్ గారు. యూ ఆర్ ద కల్ట్ డైరెక్టర్. సో విండోస్ 102 9 ఇలా ఉంటాయి కదా, ఇలా అప్డేట్ వెర్షన్ అప్డేట్ అవసరమైన సాఫ్ట్వేర్ ఎవరు ఉంటుంది అల్లు అరవింద్ గారు. ఎందుకంటే నాకు తెలిసి ఇండియాలో ఏ ప్రొడ్యూసర్ కూడా ఇన్నాళ్ళ నుంచి యాక్టివ్ గా ఉండి హిట్లు కొడుతూ సక్సెస్ తాను హిట్లు కొడుతూ కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రొడ్యూస్ చేసి వాళ్ళు హిట్లు కొడుతుంటే చివరిలో వచ్చి క్రెడిట్ తీసుకోరు, వాళ్ళ క్రెడిట్ ని ఎంజాయ్ చేస్తూ మీ సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలంటే దట్ ఈస్ ఏఎస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. ఎందుకంటే ఆయన తీసుకునే క్రెడిట్ ఏంటంటే నా వాళ్ళందరూ బాగున్నారు, నేను హ్యాండ్ ఇచ్చిన వాళ్ళందరూ బాగున్నారు, వాళ్ళందరూ బాగుంటే అది నా సక్సెస్ అని చెప్పి ఆ క్రెడిట్ మాత్రమే ఎంజాయ్ చేసే ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. అందుకే ఆయన బ్యానర్ నుంచి నేను చెప్పిన ప్రపంచంలో ఏ ఇండస్ట్రీలో కూడా వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ బామర్దులు వాళ్ళ ఇల్లు వచ్చారు, కానీ ఆయనతో జస్ట్ అల్లు అరవింద్ గారి బ్యానర్ లో ప్రొడ్యూసర్ అవ్వాలంటే మీకు ఏమవుతారు, ఆయనతో జస్ట్ పరిచయం మీ దగ్గర కంటెంట్ ఉంటే చాలు, ఆయన బ్యానర్ ఇచ్చేస్తారు. అలాంటి ఏకైక ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా ఈజ్ అల్లు అరవింద్ గారు. లవ్ యూ సార్, లవ్ యూ సార్. ఈ ఫీల్డ్ లో మహిళలు రావటం అది చాలా చాలా అరుదు, బట్ మేము అందరం ముద్దుగా పెంచుకునే విద్యక్క. ఎందుకంటే ఆవిడ సినిమాకి వెళ్తే ఇంటర్వెల్లో పాప్కార్న్ కూల్ డ్రింక్ ఆవిడ కొడతారు. తర్వాత మా చిన్నప్పుడు అదే సిరిగితో అందరూ సినిమాకి వెళ్ళినప్పుడు విద్యక్క వస్తుందంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ ఆవిడ మంచి మనసు, ఆవిడ హార్డ్ వర్క్ అన్నీ ఉన్నాయి. ఆవిడ ఇండస్ట్రీలో అడుగుపట్టినట్టు షీ అరైవ్డ్ విత్ హ్యాట్రిక్ ఆల్ సింగిల్ గర్ల్ ఫ్రెండ్. అంటే ఆవిడ మంచి మనసు, ఆవిడ అందరితో ఉండే విధానం అంటే ఒక ఉమెన్ ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఒక హ్యాట్రిక్ తో మీరు వచ్చారు. సో ఎందుకంటే ఇది మీ జడ్జిమెంట్, మీ మనస్సు, మీరు అందరినీ చూసుకునే విధానం. ఎందుకంటే ట్రిపుల్లో ఆవిడ వచ్చి కూడా పైన వెయిట్ చేస్తున్నారు, ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందని. ఇంటర్వ్యూల ముందు 20 నిమిషాలు ఎక్స్ట్రా టైం పెడితే ఆవిడ హ్యాపీగా కిందకి వచ్చారు. అంటే ఆవిడ షీ వాంట్ టు నో ద పల్స్. ఇలాంటి సక్సెస్ మీకు చాలా 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 రావాలి. అలాగే నా బ్రదర్ ధీరజ్, రష్ గారు బేబీ ప్రివ్యూకి వచ్చిన తర్వాత ఒకసారి అన్నారు, బేబీ లాంటి ప్రోగ్రెసివ్ సినిమా చూడాలి అంటే రోడ్ నెంబర్ 45 లో రండి ఒకసారి కలుద్దామంటే ఆ కాఫీ డేలో రష్ పేరు చెప్పగానే మాకు ఒక అంటే మొత్తం బ్లాక్ చేసి ఇచ్చారు. సో అందరూ ఎన్ని రోజు ఆవిడ సినిమా చూస్తామని చెప్పారు. ఒక తమిళ సినిమాలో ఒక మలయాళ ఒక సాంగ్ చేసిన, అలాగే ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఉమెన్ ఆదర్ బ్యాక్ రోల్ లో ఒక రోల్ చేయాలన్నా. ఎందుకంటే చాలా మంది హీరోయిన్లు ఈ సినిమా నాకు ఏం చేస్తుందో అని చూస్తారు, కొంతమంది హీరోయిన్ మాత్రం ఈ సినిమాకి నేను చేస్తున్నామని చూస్తారు. అలాంటి వాళ్ళు ఫస్ట్ హీరోగా రెస్టుకుంటారు.
ఎందుకంటే ఈ సినిమా రష్క గారికి వచ్చే రెమ్యునరేషన్ లో ఆవిడ ఈ డేట్లు ఇస్తే ఆవిడకి దీని డబుల్ రెమ్యునరేషన్ వస్తుంది, ఏదైనా చేయొచ్చు. బట్ ఇలాంటి సబ్జెక్ట్ ఎందుకు ఆవిడ నేషనల్ క్రష్ అయ్యారంటే దిస్ సబ్జెక్ట్ ఈజ్ నో హ్యాపీనింగ్ నేషనల్ వైడ్. ఎవరూ మాట్లాడుకోరు, ఓన్లీ SMS, స్నాప్చాట్లు, వాట్సాప్ లో మాట్లాడుకుంటారు. బట్ నేను ఒక సినిమా ద్వారా చెప్తాను అని ఒక గట్స్ ఉన్న గస్ట్ హీరో ఎవరంటే రష్క గారు. బికాజ్ రష్క గారు ఈ సినిమాని బ్యాక్ చేయబట్టే ఈ సినిమా ఈరోజు ఇంతమంది అమ్మాయిలు, ఇంతమంది అబ్బాయిలు, ఇంతమంది ఒక హ్యాపీనింగ్ టాపిక్ అయింది. అంటే ఆవిడ ఈ సినిమా ద్వారా ఏమొస్తుంది, ఫీజు గురించి చూడలేదు. నేను ఈ సినిమాకి ఏం ఇస్తున్నాను అని చూశారు. అక్కడెక్కడో షూటింగ్ లో అన్నా సరే అరే ఏమవుతుంది అని వీడియో కాల్ చేసి ఒక థియేటర్కి వెళ్ళి ఎంతమంది హీరోలు ఉంటారు. ఎందుకంటే సినిమా అయిపోయిన తర్వాత ఎమోషనల్ అయిపోద్ది కానీ ప్రమోషన్ ఎవరు పట్టించుకోరు. బట్ ప్రమోషన్ కూడా ఆవిడ ఎమోషన్ గా ఫీల్ అయ్యి ఉన్న విమల్ థియేటర్కి వెళ్ళి కూడా ఆవిడ వందల సెల్ఫీలు ఇచ్చి, ఎందుకంటే మనం ఎవరైనా హీరోలు పక్కన వెళ్తే పక్కన బౌన్సర్ చేస్తారు. బౌన్సర్ ఆవిడ కోసే 200 సెల్ఫీలు ఇచ్చారంటే అది నేషనల్ క్రష్ అంటే. ఎందుకంటే ఆవిడకి అంత ఇష్టం. ఒక చిన్న పిల్లల్ని అని ఎవరన్నా తోస్తుంటే ఆవిడ బాధపడిపోతున్నారు. ఎవరన్నా బౌన్సర్ తోస్తుంటే అంటే షీఈ్ క్యూట్. అంటే ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఏ స్క్రీన్ అయినా సరే రష్క గారి రియాలిటీ. ఆవిడకి అక్కడ నటించడం తెలియదు, షీ జీవిస్తారంటారు కదా, అలాంటి క్యారెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే రష్క గారు. అందుకనే రష్క గారికి పుష్పాటి లాంటి, యానిమల్ లాంటి, గర్ల్ ఫ్రెండ్ లాంటి ఏ సినిమాకైనా అంటే ఒక సూపర్ ఉమెన్ క్యారెక్టర్ అయినా సరే ఇంకా ఆవిడ నెక్స్ట్ మార్వెల్ సిరీస్ అలాంటి చేసి ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలని కోరుకుంటాం. ఎందుకంటే షీ డిజర్వ్ ఆల్ ద బెస్ట్. అంటే అంత మంచి ఆవిడ మంచితనమే ఆవిడకి ప్రపంచాన్ని అంతటినీ తీసుకొచ్చి చేతిలో పెట్టింది. రష్క గారు లవ్ యూ. మీ పర్ఫార్మెన్స్ అయితే ఏంటి, మీ డెడికేషన్ ఏంటే కానీ ఈ జనరేషన్ లో దాన్ని కొట్టేవాళ్ళు లేరు, మీరు తగ్గేదే లే. ఎందుకంటే ఎస్కే అనేవాడు బోడీ తర్వాత కల్పన ఏదో చెప్తారు కానీ ఎస్కే అనేవాడు ఈ స్టేజ్ మీద ఉండటానికి కారణం ఎవరు అంటే ఒక ప్రొడ్యూసర్ గా అది ఒక్క గౌరవనీయులు విజయ్ దేవరకొండ గారు మాత్రమే. ఎందుకంటే ఎంటైర్ ఫిల్మ్ లీక్ అయిన తర్వాత ఈ సినిమాని అందరూ ఓటీటీకి ఇచ్చేద్దాం అది ఇది అని చెప్పినప్పుడు కూడా ఈ సినిమా వేసుకొని కష్టపడ్డాడు, రాహుల్ కష్టపడ్డాడు. అర్జున్ రెడ్డి తర్వాత ఇమేజ్ నాకేమైనా డ్యామేజ్ అయినా పర్లేదు, ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి ఈ కష్టం చూడాలి అని ఆ ఒక్క వ్యక్తి నిలబడకపోతే ఇక్కడ ఎవరు ఒక రాహుల్ లేడు, ఒక ఎస్కే లేడు, ఒక ట్యాక్సీ వాళ్ళ లేదు, ఒక సక్సెస్ లేదు. సో మనిషికి వాల్యూ ఇచ్చి, మనిషి చేసే హార్డ్ వర్క్ కి వాల్యూ ఇచ్చే టాలీవుడ్ అనే కింగ్డమ్ కి అన్డిస్ప్యూటెడ్ ప్రిన్స్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ మాత్రమే. చెప్తున్నట్టు మై ఫెలో రైడర్స్, ప్రిన్స్ అప్పుడప్పుడు అజ్ఞాతంగా ఉండొచ్చు, కనిపించకపోవచ్చు, అలా ఉండొచ్చు. బట్ ప్రిన్స్ ఇస్ అ ప్రిన్స్. ఎస్వి రంగారావు గారు చెప్పినట్టు సింహం బోన్లో ఉన్న అడవిలో ఉన్న సింహం బోంద్రి అన్నట్టు చాలా మంది చెప్తున్నా. అప్పుడప్పుడు ఆయన మీద సెటర్లు వేసి చేసేవాళ్ళు చెప్తున్నారు. ఆయన పోస్టర్ వేసి ఒక టీజర్ ట్రైలర్ అయిపోయిన విజయ్ దేవరకొండ అనే పోస్టర్ కనపడితే ఏ పిల్లలు బాక్స్ ఆఫీస్ అది కొంచెం అది మూవ్స్ మీరు పేరించుకోవచ్చు. అదే విజయ్ దేవరకొండ అంటే విజయ్ దేవరకొండ ఆయన అయినట్టు మాకు తెలుసు, ఆ అయినట్టు ఆయన పడే కష్టం ఉంటే తెలుసు. ఒక 6 నెలలు 9 నెలలు బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తాడు. ఎందుకంటే ఒకసారి కొడితే ఫేక్ అంటారు, 2 సార్లు కొడితే ఫేక్ అంటారు, కానీ 3 సార్లు కూడా ఇండస్ట్రీ షేక్ చేసిన హీరో ఎవరన్నంటే తెలుగు విజయ్ దేవరకొండ. ఈరోజు ఆయన ఈ ఫంక్షన్ ఎందుకు వచ్చారో తెలుసా? గేట్ ఆఫ్ గోవింద్ అనే సినిమా ఆయన కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చిన అల్లు అరవింద్ గారి కోసం, అలాగే ఒక సినిమాని నన్ను ట్రావెల్ చేసిన రాహుల్ రవీంద్ర గారి కోసం, అలాగే ఆయన తమ్ముడితో పనిచేసిన
ధీరజ్ విజయ్ కోసం అందరి కోసం వచ్చారు తప్ప ఆయన ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే ఇది ఏంటి అని చూసుకోరు. ఎవరు పిలిచినా ఆయన ట్రైలర్ లాంచ్ చేస్తారు, టీజర్ లాంచ్ చేస్తారు, ఆ సినిమా ఉంటారు. ఈజ్ ద సెల్ఫ్ మేడ్ స్టార్. థ్యాంక్ యూ. సుమన్ గారు, అన్నిటికన్నా ముందు మీకు దీక్షిత్ చెప్పినట్టు నేను థ్యాంక్ యూ చెప్పాలి. మీరు దసరా అప్పుడు దీక్షిత్ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడే నాకు అరే విక్రమ్ కనపడుతున్నాడు అనిపించింది. అది చూసి దీక్షిత్ దగ్గరికి వెళ్ళాడు. సో థ్యాంక్ యూ. బిగ్ కాంట్రిబ్యూషన్ ఆన్ ద ఫిల్మ్. Yes, I can spot talent here. 6 years అయిందండి లాస్ట్ సినిమా రిలీజ్ అయ్యి. 6 years వీడు ఎన్నెన్నో కాంప్లికేషన్స్ వల్ల 6 years తర్వాత రిలీజ్ చూస్తున్నాను. ఒక పాయింట్ లో ఇంత గ్యాప్ పడింది, 6 years తర్వాత రిలీజ్ చూస్తున్నాను. ఇది ఆటి తేడా పెడితే నా పరిస్థితి అయితే చాలా భయపడేవాడిని. బట్ ఇవాళ నేను వాచ్ చేసుకొచ్చాను. నేను టాటా టెలి సర్వీసెస్ లో MBA ఫినిష్ చేసి ఫస్ట్ జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఆ ఫస్ట్ శాలరీతో మా నాన్న కొనిచ్చిన వాచ్ ఇది. ఆయన పోయాక నేను తీసుకున్నాను. రియలీ మిస్సింగ్ ఇక్కడ పై నుంచి బ్లెస్ చేస్తుందని అనిపించింది. ఇంత గ్యాప్ తర్వాత తేడా పడితే నా పరిస్థితి ఏంటి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని అనుకునేవాడిని. కానీ ఆయన అక్కడి నుంచి ఏదో ప్లాన్ చేసి నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ పా, లవ్ యూ పా, ఐ రియలీ మిస్ యూ పా. మీరు ఏంటంటే బాగుండేది కదా ఆయన వాచింగ్. And another person who's been through this journey with me, through all the ups and downs, through all my anxiety. Paapam, she really wanted to be here. Kani oka chinna work valla she had to stay back in Chennai. She's catching a later flight. So ఈ షర్ట్ ఇప్పుడు ఖచ్చితంగా టీవీలో ఈ క్లిప్పింగ్ చూస్తుంది. ఈ స్పీచ్ క్లిప్ చూసి అరే ఇంకే షర్ట్ దొరకలేదా, మంచిగా డ్రెస్ చేసుకొని వెళ్ళొచ్చు కదా అంటది. మరి నేను కావాలంటే షర్ట్ వేసుకొచ్చి, ఎందుకంటే ఈ షర్ట్ ఇస్ అబౌట్ 12-13 years old. నేను పెళ్లి కన్నా ముందు డేటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఇచ్చిన ఫస్ట్ షర్ట్ ఇది. So the shirt is about 12 years old, and I wanted to wear it today because the first shirt she gave me. And Mr. Chinnu, I know, you'll be watching all the clips and చాలా ఎమోషనల్ అయిపోతుంది. కానీ ఈ సినిమాలో జరిగిన ఒక బ్యూటిఫుల్ అద్భుతం ఏంటంటే, ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. బిఆర్ హైటెక్ అనే ఒక మాస్ థియేటర్ లో మాదాపూర్లో 10:45 సెకండ్ షో. నేను ధీరజ్ అందరూ ఒక 4 వెళ్ళాను టీంలో నుంచి. దీక్షిత్ వాస్ దేర్. అక్కడ వెళ్ళాక నైట్ షోలో థియేటర్ ఓనర్ని అడిగితే వాళ్ళు 70% అమ్మాయిలు ఉన్నారండి అన్నారు. వాట్ షో ఎమోషనల్ దిస్ ద థియేటర్ ఇస్ ఫుల్ థియేటర్ లో 70% అమ్మాయిలు ఉన్నారు. ఐ కాల్ మై వైఫ్, ఐ సెడ్ కమ్ నో, ఐ థింక్ యూ వాంట్ టు సీ దిస్. వచ్చింది. ప్రొడ్యూసర్స్ చిన్నని పైన బాక్స్ కి తీసుకెళ్లారు. నేను దీక్షిత్ వెయిట్ చేస్తున్నాం. సినిమా అవ్వగానే మేము స్టేజ్కి వచ్చాము. అస్సలు కొడుతున్నారు క్లాప్స్, మామూలు క్లాప్స్. అది నాకు కాదు కానీ రజనీకాంత్ కి మరో అవతారం లాగా ఈ సినిమాలో క్లైమాక్స్ లో కనిపించిన రజనీకాంత్ కోసం క్లాప్స్ కొడుతున్నారు. కానీ she just saw the response to the film and she saw that it was a houseful crowd. And apparently నాకు తెలియదు, ధీరజ్ కానీ వంశీకథ కానీ వాళ్ళు చిన్నతో ఉన్నారు. వాళ్ళు చెప్పారు అన్కంట్రోల్గా ఏడుస్తుందంట చిన్ను. ఎందుకంటే తనకు తెలుసు ఎంత వెయిట్ చేశానో, ఎంత పేషెంట్ గా ఉన్నాను ఫైనల్ ఒక రిలీజ్ చూడడానికి తనకు తెలుసు. అండ్ ఇది నాకే కాదు, ఐ థింక్ మా అందరికి ఏంటంటే అందరికన్నా ఆడియన్స్ ఇచ్చే ప్రేమ చాలా ఇంపార్టెంట్. కానీ ఫస్ట్ ది బిగ్గెస్ట్ వాలిడేషన్ ఈస్ ఫ్యామిలీలో మన అప్స్ అండ్ డౌన్స్ లో మనతో పాటు ఉన్న వాళ్ళు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం కానీ గర్వం కానీ చూస్తే ఐ థింక్ అంతకన్నా ఒక అవార్డు ఉంటుందో, అంతకన్నా ఒక వాలిడేషన్ ఉంటుందో. అండ్ ఈ సినిమాలో ఎందుకో తెలియదు, ధీరజ్ గారు నాకు అన్నారు, ఫస్ట్ టైం మా వైఫ్ కి US నుంచి UK నుంచి ఎక్కడి నుంచో కాల్ చేస్తున్నాయి. మా వైఫ్ చాలా ఆనందపడుతుంది అండ్ తను నన్ను ఒకలాగా చూస్తుంది, ప్రౌడ్ గా చూస్తుంది అంటే ఐ ఫీల్ సో హ్యాపీ. మా కెమెరా కృష్ణన్ కోసం తనే చెప్తారు. There are so many people in the team who called me and told me, bro, my family rarely takes interest. రాహుల్ గారు చెప్పారు, మా అబ్బాయి బాంబేలో ఉంటారు, ఆయన పెద్దగా నేను చేసే సినిమా ఏం పట్టించుకోరు, పెద్దగా చూడరు, కానీ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఏం కాదు చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ చేసినట్టు చాలా బాగుందని చెప్పారు అన్నారు. సో ఐ థింక్ ఇన్ దిస్ ఫిల్మ్ a lot of us earned validation and pride from our family. I think that is the biggest success of this film. Everything else comes later. That is what this film means to all of us.
I remember what Deeksha told me when your mom and your guru watched the film with us on the premiere day. I remember what Hisham told me when your wife watched the film. And have you finally shown the film to your wife or no, Prashant? I'm waiting for you to take your wife and show it to her. Rakandu, ఏంటి చూపించేసావా? Okay, super. So I don't want to take too much time because it is late and I am looking forward to the 2 remaining speeches. I can't wait to hear both of them speak. కానీ ఎన్నో డేట్ మా గర్ల్ ఫ్రెండ్స్ తో డేట్ ప్రతి ఒక్కరు అరే బయటికి వచ్చి ఈ సినిమా నేను చూడటమే కాదు ప్రతి ఒక్కరు చూడాలని నేను వీళ్ళు పెట్టడమే ఇంత ఆర్గానిక్ గా బిగిన్ లైక్ కల్చరల్ మూవ్మెంట్ అండ్ ఐ గో బ్యాక్ టు వాట్ రష్మిక యూజ్డ్ టు టెల్ మీ మీకు అర్థం కాలేదు రాహుల్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ వన్స్ దిస్ ఫిల్మ్ కమ్స్ అవుట్ అనేది రియాక్షన్స్ చూసి నాకు అప్పుడు అర్థమైంది బికాస్ అంటే ఐ యామ్ అ మ్యాన్ అండ్ ఐ మేక్ దిస్ ఫిల్మ్ విత్ సెకండ్ హ్యాండ్ ఎంపథీ మీ రియాక్షన్స్ చూసి నాకు అర్థమైంది ఒకటి చెప్పాలనుకుంటున్నా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత హ్యాపీనెస్ చూస్తున్నానో మీలో చాలా మంది ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్ బట్ ఐ థింక్ యూ ఫీల్ కంఫర్టబుల్ ఓపెన్ అప్ టు మీ నాకు డిఎల్స్ కానీ ఇన్స్టాలో కానీ వాట్సాప్ లో కానీ కాల్స్ లో కానీ లాట్ ఆఫ్ యూర్ షేరింగ్ సమ్ ఆఫ్ యువర్ స్టోరీస్ అండ్ it's been a weird experience because in high low in happiness low I'm hearing some of your stories and it's becoming very heavy and it's breaking my heart and I'm so sorry that some of you are going through this. But I'm so happy that every one of you comes, they cry. It's become like I'm a Jadoo Ki Jati factory in theaters now. Everybody's like, sir, they come crying to me like, sir, can we give you a hug? And I'm just so moved, I'm like so overwhelmed, and I'm so glad. Rashmika as Bhuma has become so iconic for all of you that she's 2.5 hours of watching her on screen has become therapy for you. That she's been able to heal you. I think that will be my greatest gratification from this film. Thank you all of you. Thank you so much. And before I leave the stage in this country, rooting for you from my heart, man. Thanks so much for coming and made my day. Thank you. Thank you everybody. Sorry for the Vamsi Garu, Suresh Garu, Srinivas Garu to please come onto the stage. Okay, sir. Now, hand go. నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు కానీ I will first start with saying I want to give a big hug to all the Bhumas out there, all the Durgas out there, all the Ammagaras out there. చాలా పెద్ద హగ్ అండి మీకు అందరికి ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు అంటే ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు నాకు ఈ సినిమా ఫస్ట్ చేయాలి ఈ స్టోరీ ఫస్ట్ చేయాలి అని అనిపించింది ఎందుకంటే మన లైఫ్ లో ఏమేమి జరిగిందో కొన్ని సిచ్యువేషన్స్ నా లైఫ్ లో కూడా జరిగింది ఇప్పుడు అర్థమవుతుంది మనం అందరి లైఫ్ లో జరిగింది అండ్ జరిగినప్పుడు నా లైఫ్ లో అయితే సుధీర్ ప్రొఫెసర్ లాంటి ప్రొఫెసర్ లేరు కేటర్ లాంటి ఫ్రెండ్ లేరు అండ్ జరిగేటప్పుడు నాకేమనిపించింది అంటే నా వల్ల ఇవన్నీ జరుగుతుంది దిస్ ఇస్ ఆల్ మై మిస్టేక్ అని అనిపించేది కానీ ఈ ఫస్ట్ స్టోరీ మనము షూట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మైండ్ లో ఏమైతుంది అంటే ఒక అబ్బాయి అమ్మాయి ఎమోషన్ ఎలా తెలుసుకున్నారు అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అనిపించేది షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని రోజులు ఎంత ఎఫెక్ట్ అయిపోతుందో అంటే ఒక 30-40 minutes shooting hours like we had to stop it because I had to gather myself together. So ee roju release ayi andaru film chustunnaranటే
ఒక్కసారికి ఒక సైడ్ లో చాలా 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 ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఇంకొక సైడ్ లో చాలా బాధ అనిపిస్తుందండి. అంటే మన వరల్డ్ లో ఇంత బాధ ఉందని తెలుస్తుంది. అంటే అందరూ వాళ్ళ స్టోరీస్ చెప్పేటప్పుడు ఇంత బాధ ఉంది కదా, నేనేం చేయొచ్చు, నాకు కూడా ఆ బాధని బయట తీయచ్చు అని నాకు అర్థం అవట్లేదండి. కానీ ఈరోజు అమ్మాయిలు, అబ్బాయిలు, అమ్మ, నాన్న, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ ఫాదర్స్, లైక్ అందరూ ఫోన్ చూసేటప్పుడు అంటే ఆ బాధ తెలిసిపోతుందండి, ఏం చేయాలో అర్థం అవట్లేదు. సో అందుకే చెప్తున్నా, మీరందరికీ ఒక పెద్ద 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 వార్మ్ హగ్ అండి. నేను ఏం చేయాలో నాకు అర్థం అవట్లేదు, కానీ ఈ ఫిల్మ్ ద్వారా మీకు అందరికీ I hope you feel seen, I hope you feel heard, I hope you feel respected, I hope you feel not healed and liberated in me, because that's the only thing I can do. And I'm so happy to be a medium. అంటే రాహుల్ని నమ్ముతూ, అంటే జనరలీ మనము ఎమోషన్స్ ఎంత ఓపెన్ అవ్వాలి, ఎంత చూపించాలి అంటే కూడా యాక్టర్స్ లా పర్ఫామ్ చేస్తాం. కానీ మొదటిసారి ఒక డైరెక్టర్ కి నేను మొత్తం సరెండర్ అయిపోయి నా మనసులో, నా సోల్లో ఏముంది అది చూపించినానండి. అండ్ యు నో వాట్స్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్, మీరెవరూ సైలెంట్ చేయలేదు, మీరందరూ అర్థం చేసుకుంటున్నారు. అంటే మన ఇంటెన్షన్ ముందు మీరు అర్థం చేసుకుంటున్నారు, మీరు కనెక్ట్ అవుతున్నారు. అదే నాకు పెద్ద అవార్డు అండి. అవార్డ్స్ తెలియదు కానీ, నేషనల్ అవార్డు, ఈ అవార్డు, ఆ అవార్డు ఏం తెలియదు కానీ మీరందరూ అది ఫీల్ అవుతున్నారు కదా, అది చాలు. అదండి, అది నాకు చాలా చాలా అంటే కనెక్ట్ అయిపోయినా ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవట్లేదు. అండ్ ఇలాంటి స్టోరీ ప్రొడ్యూసర్స్ నమ్ముతూ డబ్బులు పెట్టి మన స్టోరీ ఎలా చూపించాలో ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చి అంటే ఆ లిబర్టీ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ విద్యా మ్యామ్, ధీరజ్ సార్, గీతా ప్రెజెంట్ చేస్తున్నారు అంటే అది పెద్ద విషయమే. సో థ్యాంక్ యూ సో మచ్ గీతా. రాహుల్, I just love you, man. And I think a lot of women, men, everyone are loving you today, and I can't tell you how proud of you I am for not changing the story to hit the norms. Manamu ekkadi nunchi start ayinamo akkade you stood up for it, and people are watching it today. So I can't tell you how proud I am of you. Deekshit, I think you're a green forest. అంటే I think every woman deserves a man like Deekshit, not Vikram, but Deekshit. Because he's come to the film, he's done the film, so I don't think anyone can tell you what kind of a gem Deekshit is. So Deekshit, proud of you. I'm really ma'am, oh my god, old man చెప్పినట్టు మనము షూట్ టైంలో అందరం మాట్లాడలేము కానీ ఆ ఇంపాక్ట్ కళ్ళతో మాట్లాడి ఆ ఇంపాక్ట్ ఉండిపోయింది. సో ఐ థింక్ our eyes told million words. I love you. I'm so grateful that I got to do this with you. And Hesham sir, I keep telling him music is a USP for a film. And ippude cheptunna Rahul ki that music is a therapy that we all need. So Hesham sir, Hushan sir, yes, sir, thank you so much for everything, I swear. And our whole friend gang, thank you guys. Such good work, so lovely, and thank you so much for your hard work. Thank you, and Sai sir, SPM sir, you left me a message, so thank you for that. And I feel what you mean, and we got to work together. And last but not least, Vijay. Vijay, you've been a part of this film
since the beginning, and you are also very and you're a part of the success of the film. Now, you've been a part of this whole journey so personally, and I don't know, I just can hope that everyone has a Vijay Deverakonda in their lives, because that's a blessing. Thank you. ఈ సినిమాని ప్రజల్లోకి చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకెళ్లిన ఈ మీడియా వారికి, ఎందుకంటే వాళ్ళకి ముందు రోజు షో వేసినప్పుడు చాలా బాధ్యతగా వాటికి ఓ మంచి రేటింగ్స్ ఇచ్చి గొప్ప సినిమాని మీరు రాసినందుకు, ప్రజల ముందుకు తీసుకెళ్ళినందుకు మొదటిగా మీకు కృతజ్ఞత. ఆ తర్వాత నేను తెలంగాణ గీతాస్ నుంచి ఏ సహాయం అడిగినా, ఏ ఇన్విటేషన్ పంపించినా ఆయన విజయ్ దేవరకొండ రెడీగా వచ్చి నాకు ఇచ్చేందుకు వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్ టు హిమ్. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి దీక్షిత్, యూ షుడ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్. హీరో మన డైరెక్టర్. ఈ సినిమాకి నిజమైన హీరో ఎవరు అంటే మన డైరెక్టర్. ఎందుకంటే ఇది 2021లో ఈయన దగ్గర ఈ కథ వెబ్ సిరీస్ కోసం దీన్ని కొంచెం చెప్పు, దీన్ని సినిమాగా తీద్దాము, తీయి ఒకసారి. ఆ తర్వాత ఎప్పుడు కనపడినా మేము హలో హలో అని అనుకుని ఆ కథ ఏం చేసావు, ఆ కథ చాలా బాగుంది, ఆ కథ ఏం చేశావు, అది అప్పుడు ఎదిరించలేదు. తిరిగి తిరిగి వచ్చి గీతాక్స్ లో ఈ సినిమా చేస్తాం అన్నది. థ్యాంక్ యూ రాహుల్ ఫర్ గివింగ్ an excellent film for us in Gitaars. And I have to tell one more thing here. ఇందులో చాలా ఆశ్చర్యకరమైనది ఏంటంటే, నేను చూడలేనిది ఆయన చూడగలిగింది. ఇది ఆడవాళ్లతోటి మగవాళ్ళు కూడా చాలా ఆనందపడే సినిమా అన్నారు. ఇక పిచ్చా మగవాళ్ళు ఎందుకు మగవాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నట్టుగా ఆడవాళ్ళు ఎలివేట్ చేస్తున్నాం ఇక్కడ ఈ సినిమాలో. ఎలా ఉండకూడదు మగవాడు చెప్తున్నాం కదా, నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు అంటే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారని నాకు ఆ రోజు అందలేదు చెప్పినందుకు. అతను ఆర్గ్యూ చేశాను, అది ఎట్లా నేను రెస్ట్ చూసిన తర్వాత ఆర్గ్యూ చేశాను, అది ఎట్లా అనుకుంటాను. కానీ దాన్ని అతను చూడగలిగాడు, అందువల్ల అతను మంచి డైరెక్టర్ అయ్యాడు. ఇంకొకటి ఏంటంటే, ఇటువంటి కరిగిపోయే అటువంటి మెత్తటి హృదయం ఉన్నవాడే ఇటువంటి సినిమా తీయగలడు. ఇతని హృదయం నాకు తెలుసు, అందుకని అంత మంచి వాళ్ళు ఇటువంటి మంచి సినిమా తీయగలరు. థ్యాంక్ యూ రాహుల్. డియర్ రష్మిక, గీతాగోవిందంలో కన్నడ సినిమాలో నన్ను చూసి ఈ అమ్మాయి గీతాగోవిందంలో క్యారెక్టర్ చాలా బాగుంటుందని ఆ గీతాగోవిందంలో పరిచయం చేసిన ఈ అమ్మాయి ఇప్పటి వరకు మాతో ఉండి మా గీతార్స్కి అన్న తెచ్చి, అదే కాకుండా ఈ సినిమాలో ఎగ్జాజరేషన్ కాదు, ఉన్న అవార్డ్స్ అన్ని అవార్డ్స్ లోనూ బెస్ట్ యాక్టర్ ఫీమేల్ ఈమెకే రావాలి అని అనుకుంటున్నాను, వస్తుందని నమ్ముతున్నాను. సో ఆయన చేసిన దానికి ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. దీక్షిత్, వన్ ఆఫ్ ది బెస్ట్ యంగ్ హీరోస్ ఆఫ్ దీస్ టైమ్స్. ఇంకా ఏ 2 సినిమాల్లోనే కనపడ్డాడు, కానీ అతని పొటెన్షియల్ నాకు తెలుసు. ఎంత పొటెన్షియల్ యాక్టర్ అంటే అటువంటి యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు కుర్రోళ్ళు, అంత ఇంటెన్సిటీ చూపించగలిగిన వాడు. ఆల్ ది బెస్ట్ డియర్, ఆల్ ది బెస్ట్ డియర్. సో అతనికి ఇంకో సినిమాకి అడ్వాన్స్ కూడా వచ్చిందండి అతను రష్ చేసిన తర్వాత. నిషాన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ మ్యూజిక్. అండ్ మిస్టర్ విహారీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ దిస్ థింగ్, ఫర్ లిరిక్స్ అండ్ ఎవ్రీ వన్. చాలా టైం అయిపోయింది, అందువల్ల పేరున ఎస్కే చెప్తే నవ్వు వస్తున్నా. పేరున అందరికీ చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీరు అందరూ వెయిట్ చేస్తారంటే విజయ్ దేవరకొండ ఏం మాట్లాడతాను తీసుకోండి.
knows everything. ఇట్లా అంటే సినిమాలో ఎంత ఎమోషనల్ చేసిందంటే చాలా దగ్గర ఇట్లా కన్నీళ్ళు అప్రాల్సి వచ్చింది. చాలా దగ్గర ఇట్లా లోపల ఇట్లా బరువు టైట్ ఫీలింగ్ చెస్ట్, కొన్ని దగ్గర డిస్కంఫర్ట్ అంటే ఒక్క దగ్గర కూర్చోలేని కదులుకుంటా చివరికి ఒక సెలబ్రేషన్. It was a film that it was one of the best films that I've seen in recent times. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నేను వీడియో చూసాను, కానీ ఎప్పటి నుంచో ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఎంతో మంది వాళ్ళ రియాక్షన్స్ చూస్తున్నా. థియేటర్కి వెళ్ళి ఈ రోజు ప్లే చేసిన వీడియోలో కూడా ఎంతో మంది ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నా. కొన్ని స్టోరీలు నాకు రాహుల్ ద్వారా, రష్మిక ద్వారా ఆడియన్స్ వాళ్ళకి పంపించిన స్టోరీస్ నాకు అందుతున్నాయి. ఈరోజు సినిమా చూసినప్పుడు నాకు బాగా అనిపించేది. ఐఎమ్ సో సారీ టు ఎనీబడీ హూ ఈస్ గోయింగ్ త్రూ సిచ్యువేషన్స్ ఆర్ రిలేషన్షిప్స్ లైక్ దిస్, be it a marriage, be it a relationship, be it a office relationship, anywhere anybody is going through this. I'm really sorry. Anybody who's been through something like this, I feel really bad that somebody has to go through things like this. And you should know that it is not normal. అంటే ఇట్లనే ఉంటుంది అని మనం అలా ఉండిపోవాల్సిన అక్కర్లేదు. You should feel okay. అంటే ఇలా ఉంటుందని walk away from relationships అని కూడా అనట్లేదు. But relationships are supposed to be empowering. It's supposed to be a friend you have with you who supports you and who is there with you through life and through every high and low. If you're not feeling that, maybe మీ పార్ట్నర్తో at least మాట్లాడాలి, తెలుపాలి. మేబీ సినిమా కొంతమంది తెలుపుతుంది, బాయ్స్, గర్ల్స్, యంగ్ women, old women. If after talking also your partner is not acknowledging your feeling, that means he doesn't respect you, and that means your feelings don't matter. And then it's okay to choose. It's okay to make a choice that is better for you. Is cinema success? It's a huge success according to me. Rahul thinks it's a success on Instagram, but doing 500,000 in the US, the response it's getting in India for a film that doesn't follow any norms of a standard film in terms of choice of script, the content they're dealing with. It's like a social conversation. Ilanti cinema numbers redam, it's huge, but which is very important. కానీ నాకు ఈ నంబర్స్ కంటే ద కాన్వర్సేషన్ దే స్టార్టెడ్ త్రూ దిస్ ఫిల్మ్, ద ఎమోషనల్ ఇంపాక్ట్ దే క్రియేటెడ్, సో మెనీ పీపుల్ ఫీలింగ్ లైక్ somebody understands us, so many people feeling becoming aware of situations like this. And a lot of times this behavior happens out of ignorance. విక్రమ్ క్యారెక్టర్ మీద పెద్ద ఎక్స్పోజర్ లైఫ్ చూడలేదు కాబట్టి, అలాంటి లైఫ్ చూసింది కాబట్టి అలా జరిగింటుంది, విచ్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ ద బిహేవియర్. బట్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ క్రియేట్స్ దట్ అవేర్నెస్. అండ్ ఐ సీ సో మెనీ పీపుల్ ఇట్స్ బికమింగ్ అవుట్లెట్ ఫర్, అంటే ఇలాంటివి చాలా మంది ఎస్పెషల్లీ అమ్మాయిలు బయటకు చెప్పుకోరు, అంతా లోపల పెట్టుకుంటారు. But I think this film became an outlet for emotions, to be able to share, to be able to heal, to be able to connect with Bhoomadevi, with the director, with others who are going through this. So I think the impact that this film created is far greater than any commercial number success that it can ever receive. The impact this film has created, I feel, we're under my life now. Every actor, the director, the producers, life లో ఒక పర్పస్ ఫుల్ఫిల్ చేశారు ఈ సినిమా తీసి. నేను నా లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని వినుంటా, లైట్ గా చూసింటా, కానీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. నాకే
ఈ రోజు ఇంత ఎమోషనల్ అనిపించింది, ఇంత డిస్టర్బింగ్ అనిపించింది అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అయిన వాళ్ళకి ఇంకెంత ఎమోషనల్ అనిపిస్తుందో. రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్. రాహుల్, you are a life, you are a soul, you are a friend, you are somebody this world needs. రాహుల్, రష్మిక రాహుల్ని ఎంత ప్రేమిస్తావో ఎంత రెస్పెక్ట్ చేస్తావో నాకు తెలుసు. రాహుల్కి నాకు కొంతమంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను రాహుల్ని కలిసే ముందే రాహుల్ గురించి నాతో మాట్లాడే వాళ్ళు. Everybody who's interacted with Rahul and whose life Rahul is a part of loves him so much and feels so blessed to have them in their life. I think there's no greater achievement a man can achieve. Imagine everybody in your life loves you and respects you and you're a blessing to everybody's life. I think Rahul, that's your greatest victory. నేను ఈ సినిమా చూసినప్పుడు, ఈ స్టోరీ విన్నప్పుడు అంతా అనుకునేవాడిని, ఎక్కడ చదువుతుందో, వీళ్ళ పేరెంట్స్ ఎట్లుంటారో, ఈ బుక్స్ చదివిందో, మనిషి ఎట్లా తయారైందో, ఇంత యూనిక్ గా ఇంత స్పెషల్ గా ఎట్లుండో అని. ఈరోజు రాహుల్ వాళ్ళ మదర్ ని కలిసిన ఫస్ట్ టైం అయితే I was looking at her, I was like, oh, so you are the mother. ఏం చేసిందో Auntie, I hope you're so proud. Rahul, I feel you, I hope you feel as proud of yourself as we all feel proud of you. I know how much this film meant to you, and it's been 6 years, you said, since your last film. I promise you that the universe, all the people who love you, everyone, their energy will always protect you. And watch out for you, and know that me and Rashmika are part of that force for watching out for you. And such beautiful writing in your direction. Rahul, he deserves everything that he will receive today. Rohini ma'am, I don't know the look at her, suddenly just seeing her was making me choke up because ikkade cinema chusna. రోహిణి అంటే 2-3 సినిమాలు చేసిన కానీ ఈరోజు రోహిణి మ్యామ్ స్క్రీన్ మీద రాగానే మై హార్ట్ బ్రోక్. అసలు మ్యామ్ ఒక్క మాట మాట్లాడలేదు, కానీ ద హర్ట్ అండ్ పెయిన్ I felt I cannot express in a million words of what Rohini ma'am's character did and what her performance did. And I feel no mother should go through that. Even if, అంటే మదర్స్ ప్రేమతో మనకు చాలా చేస్తారు, వాళ్ళు ఎంత ప్రేమతో మనం చేసినా వాళ్ళలో ఉన్న జాయ్, హ్యాపీనెస్ మనం బ్రేన్ చేయొద్దు. How much ever they are selfless and giving out of their love, we should never take them for granted, and we should always make sure that every mother feels the joy. There are lives, the light of our lives. We need to let that light be in them. And I was just like, no. I see it like, I was like, no, this is not okay. No, I don't like this. I can't listen to simple that man, your performance. It was something else. I felt it in my bones, the pain in those scenes. Dikshit, చాలా ట్రికీ టైం మీకు ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి థియేటర్కి వెళ్తే జనాలను జడ్జ్ చేస్తూ నేను ఐ హేట్ యు అనడం అంటే హిస్ పర్ఫార్మ్ సో వెల్. బట్ ఇమాజిన్ హౌ సెక్యూర్ a man must feel to play a character that is insecure at times and a character that is clueless at times. You need to be a really secure person in your life. You need to be a really understanding, solid boy to be able to go and play that. And his performance in some of the scenes, even in that classroom, that hall scene where Bhuma, I don't want to do spoilers for you, but there's one sequence where even though you dislike him, you almost feel a sadness for him because of his performance. Dikshit, great job, and I wish you all success. And I hope you go a long way in this industry.
Anu Emanuel as Durga, her character was written so well. She looked beautiful and she looked confident, but at the same time she was soft and she was comforting, and I can see so many women feeling like you need a friend like Durga, and I really hope all of you have a friend like Durga, or all of us become a Durga to our friends. All the friends, such a nice job, such a nice job. Congratulations to all of you and good luck. Rashmikani, నేను ఎప్పటి నుంచో అంటే నేను ఒక చిన్న అమ్మాయి గీతాలు పోయిన టైం అప్పటి నుంచి చూస్తున్నా. ఆమె ఎగ్జాక్ట్ భూమవేరియే, అంటే ఒక ఇన్నోసెన్స్, ఒక షీఈ్ అ వెరీ గివెన్ గర్ల్. అంటే అప్పటి నుంచి సెట్ మీద అందరు హ్యాపీ ఉండాలి, తన గురించి ఏముంది ఎప్పుడు చుట్టుపక్కల డైరెక్టర్ హ్యాపీ ఉండాలి, యాక్టర్స్ హ్యాపీ ఉండాలి, సెట్ మీద అంతా జరగాలన్నా. Doing about work, beyond work, she's always been like that. She is still today. Almost doing what she's told. AJL and JCB. From that point to the woman she's become today, where she decides to put up a script like this, where she decides in the peak of her career that I want to give my time, my energy, this is a story I want to tell. And while making this film, she was like, I don't know how many people will come and watch this, but it's a story I want to tell, and I know whoever sees this, it will mean so much to many people who see this. And to see this journey, Rashi, I feel so proud of your journey, of everything you have become as a woman, of the woman you are. And I've seen like Bhima, like many of you who are feeling this, she's been bullied like everybody. And irrespective, అంటే నన్ను ఎవరైనా నేను వెళ్తే నేను రివర్స్ వెళ్తా మళ్ళీ. రష్యా ఏంటంటే ప్రపంచం ఎన్ని మాటలన్నా ఏదన్నా రోజు she just puts one step ahead of the other, goes to work, she still chooses kindness every day, and she's like, I don't want this world to change me. And I should tell her, breathe, because you're not going anywhere, you're going to be there for a long time. One day the world is going to see you for who you are. Someday with time, given time, you just do your thing and the world will see you. And Rashi, I don't know if it has already happened, if it's happening, if it will happen in the future, but we all should protect who you are, and you should always stay who you are in your journey, and you're an amazing, amazing woman. The team, the producers, Dheeraj, he did such amazing stuff. Arvind garu is really fond of him. Everana marchipota ani oksaari chustamu. Dheeraj and Vidya garu, I'm just meeting you today. I congratulate them for picking a subject like this, bringing it out and making it such a big success. And I wanted to say that Rashi, I wanted to say that I'm proud that you're standing here with a film that may give strength to others who might need it. Even though while making this film, there were so many moments of lows and highs that you had. And this is not just cinema, this is a purpose. And to everybody out there, to all my young boys and girls out there, college lalla, school lalla, office lalla, పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు, మనమంతా హ్యూమన్స్, మనమంతా ఫ్లాడ్ ఉంటాం, అందరం తప్పులు చేస్తాం, నేను కూడా తప్పులు చేస్తా. ఎవరు పర్ఫెక్ట్ మనమైతే పక్క అందరం తప్పులు చేస్తాం. బట్ సో వి ఆల్ హ్యావ్ అ ఫీలింగ్, ఐ నో ఆల్ మెన్ ఎస్పెషలీ have a feeling of wanting to protect our partner, but that protection should
అది కంట్రోలింగ్ అవ్వద్దు. యూ నీడ్ టు ప్రొటెక్ట్ హర్ డ్రీమ్స్, ప్రొటెక్ట్ హర్ హ్యాపీనెస్. You need to protect her in that way. We are all possessive and possessive, but become possessive about the memories you will make with your person in this time. Become possessive about growing together, about success together, about happiness together, about building stuff together. I think if we మనకి రెండు విషయాల్లో చాయిస్ ఉండదు లైఫ్ లో, పుట్టడం మరణం. ఈ రెండు మనకి చాయిస్ లేకుండా అవుతాయి. ఆ రెండింటి మధ్యలో ప్రతి ఒక్క విషయంలో మనకి ఎంతో కొంత చాయిస్ ఉంటుంది. ఆ చాయిస్ మన ఫ్యూచర్ ని షేప్ చేస్తుంది. సో చూస్, ఎవ్రీ చాయిస్ యూ మేక్ ఇస్ డిసైడింగ్ వేర్ యువర్ లైఫ్ ఇస్ హెడింగ్ టు. మేక్ యువర్ చాయిసెస్, pick the right people to fight for your people. And చాలా చిన్న టైం ఉన్నాం, మంచిగా హ్యాపీగా చిన్నగా సింపుల్ ఇంత కాంప్లికేటెడ్ ఉండదు. హ్యూమన్ బీయింగ్స్ కి గ్రౌండ్ ఇష్టం కానీ, బట్ హ్యాపీ ఉంటారు, గ్రౌండ్ హ్యాపీ ఉంటుంది లైఫ్ సింపుల్ హ్యాపీగా. లాట్స్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ, టు ఎవ్రీవన్. Sending my biggest love and hugs and lots of love. Thank you for having me here. Thank you guys. Lots of love. Congratulations to you. So what would you like to say? Andariki namaskaram. Usually I get very long speeches. But I feel like this movie I should say something, and I feel like saying it also. Flow ఎలా వస్తే అలా. చాలా పవర్ఫుల్ మూవీ చేశామని మాకు తెలుసు. We believed a lot and we did it. But Vijay sir, it takes a very strong man with very deep core values to come as a guest of honor for this movie. So thank you so much respect. And I know this is the first time we are meeting, but I'm so glad you are our guest. It's very important to represent these kind of movies, especially strong men. So it means a lot to me. Thank you. Rahul, you are a person with a very rare soul. So my friends తో అంతా మాట్లాడుకున్నప్పుడు లైక్ వెనల్ కిషోర్ గారు or సుప్రియ or anybody, నిజంగానే రాహుల్ ఎప్పుడు అలాగే ఉంటాడా, హౌ కెన్ హీ బీ లైక్ దాట్ అంటే వెనల్ కిషోర్ గారు కూడా అన్నారు, చాలా సంవత్సరాలు టెస్ట్ చేశాను తను మారడు. సో యు ఆర్ ఎ రేర్ సోల్. సో రోహిణి గారు శ్రావ్య చెప్పినట్టు ఇట్స్ నాట్ ఎ సర్ప్రైజ్ దట్ దిస్ హెస్ కమ్ ఫ్రమ్ యూ. And thank you for making a part, we became a part of your journey. Rashmika garu, if you make that face, then I'm going to cry. I saw you breathe into the character of Bhuma, and today I would say it's a privilege to see you do that. We are meant to be strong when we come from certain backgrounds, but we are vulnerable ga unnaru, courageous ga unnaru, you are emotional sometimes on the set. To see all that and still do what you did, I think you're an inspiration to me, especially in one of the episodes which happened in Nadive, which we never spoke about. And I am sure with this movie, you have given freedom to a lot of Bhumas. So thank you so much. Went with his bunch of friends to watch the movie. Ochi was talking so much about the movie, but he couldn't stop raving about you. How did he even agree to do such an anti-role, Amma? And he did it so well, and he was going on and on. I said, I think he needs to hear it.
And I called him and they had a long conversation. So that is what you did to the young boys, which is very important. Because his story dwara thinks as grandparents, as parents, as sisters, as what we can't tell our fathers and brothers in a very subtle, classy, neat way was told. So thank you for that. There are a lot of men, co-team Kakunda, co-technicians, Hesham Garu, Prashant, Raketu, thank you so much for this project, being a part of it. Audience thank you very much అండి. Last few years లో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మేము ఒక 50-60 షోస్ అటెండ్ అయ్యాము. ప్రతి థియేటర్కి నేను డైరెక్టర్ గారు, హీరో, మేము రష్మిక గారు వచ్చారు. సో వెళ్ళి ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాము. నా లైఫ్ లో నేను లాస్ట్ టైం చెప్పాను, ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమా నాకు సినిమా కాదు, ఇది ఒక మెమరీ, ఇది ఒక నేషనల్. నాకు ఆల్రెడీ సినిమా ఆడియన్స్ రూపంలో ఇచ్చారు. నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఎప్పటికీ చెరిష్ చేసే సినిమా ఇది. ఆడియన్స్ రియాక్షన్స్, వాళ్ళు కనెక్ట్ అయిన విధానం, వాళ్ళ దగ్గరకు వచ్చి రాహుల్ గారితో ఎమోషనల్ గా మాట్లాడిన విధానం, ఇది ఒక సినిమాతో అయ్యేది కాదు, అంతకు మించి జర్నీ ఉంది దీంతో. ఆడియన్స్ కి మేము ఎప్పుడు వినపడంతో ఈ సినిమాని ఇంత భారీ విజయం చేసినందుకు. అలాగే ఈ సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళడానికి మాతో పాటు ఉండి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉన్న మీడియా వారికి, తర్వాత డిజిటల్ మీడియా వాళ్ళకి, మెంబర్స్ కి, ఇన్ఫ్లుయెన్సర్స్ కి, అంటే ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 2-3 days నేను చూస్తే అసలు నాదే కాదు మొత్తం అందరి టైం గర్భించినది ఉండిపోయింది. ఆడియన్స్, హీరోయిన్స్, ఈ రివ్యూలు, ఆ పోస్టర్లు, ఇవి అన్ని మొత్తం ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ కంప్లీట్ గర్ల్ ఫ్రెండ్ తో నిండిపోయింది. నిజంగా సపోర్ట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ కి, మెంబర్స్ కి, మీడియా వారికి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. మీడియా వారి దగ్గరికి మనం తీసుకెళ్ళిన బ్రిడ్జ్ లాంటి మా పిఆర్ఓస్, వంశీకాంత్ గారు, సురేష్ గారు, శ్రీనివాస్ గారు, వాళ్ళు యాక్చువల్లీ పిల్లలకి నాకు ఫ్రెండ్స్. నాతో లాస్ట్ 4-5 days లిటరల్ రాత్రి పడిపోయారు. లిటరల్ నేను 2 o'clock కూడా మిడ్నైట్ 12 గంటలు థియేటర్కి వెళ్తే, అంటే సెకండ్ షో వెళ్తే మాతో పాటు సురేష్ గారు, కాకా గారు ఉన్నారు. సురేష్ గారు అయితే ఫోటోగ్రాఫర్ లేకపోయినా ఆయన వీడియో తీసుకుంటూ ఉన్నారు. ఇంత సపోర్ట్ చేసిన వీళ్ళు అంటే మా ఫస్ట్ సినిమా నుంచి ఉన్నారు. వీళ్ళు నాకు మోర్ దెన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.